విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే, రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే, పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా. అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. తొందరగా రావే భవానీ, నువ్వు రా తొందరగా. భవానీ ఆగు. అయ్యో, వీడు నీళ్ళలోకి దూకి చాలాసేపు అవుతుంది. వీడితో ఉంటే నేను టెన్షన్ తోనే పోయేలా ఉన్నాను. రే రాహుల్, రాహుల్ ఏం చేస్తున్నారో లోపల? ఇటువైపు ఉన్నాడేమో. ఇదేంటి వీడి నీళ్ళలో ఉంటే నాకు చెమటలు పడుతున్నాయి. ఒరే రాహుల్, బయటికి రారా బాబు. ఎక్కడున్నావురా? ఒరే, నీకేమనైతే మీ నాన్న నన్ను చంపేస్తారా? రాహుల్ రారా. ఒరే రాహుల్. రేయ్, నేను ఇక్కడుంటే అక్కడేం చూస్తున్నావురా? అమ్మయ్యా, టెన్షన్ పెట్టావురా. దా. తొందరగా రావే, నువ్వు రా తొందరగా. రేయ్, నీకేమైనా పిచ్చారా? ఇలాంటి అడ్వెంచర్లు చేసి నా ప్రాణాలు తీస్తున్నావు? అన్నా, రైట్ రైట్. అలాగే. పిచ్చి కాదురా, ప్యాషన్. ఏంటి, నా ప్రాణాలు తీయటమా? కాదురా, లైఫ్ అంటే ఒక లెర్నింగ్. మనకు తెలియని మిస్టరీస్ ఎన్నో ఈ వరల్డ్ లో ఉన్నాయి. అవి అందరికంటే ముందు మనం తెలుసుకుంటే వచ్చే కిక్కు, ఆహా, అది లైఫ్ అంటే. అందుకు రిస్క్ చేయాల్సింది నీ లైఫ్ రా, నా లైఫ్ కాదు. అదేరా కిక్ అంటే. నా ఒక్కడి లైఫే రిస్క్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పు? నువ్వు నా ఫ్రెండ్వి కదా. నా లైఫ్ తో పాటు నీ లైఫ్ కూడా రిస్క్ చేస్తే ఆ మజానే వేరు. రేయ్, నీకు నీ ఫ్రెండ్షిప్ కి దండం రా బాబు. అక్క, రాహుల్ బాబు వచ్చేస్తున్నారు. వస్తున్నాడా? ఒరే ఒరే, మళ్ళీ ఆ బైనాక్యులర్ ఎందుకురా? రేయ్, డిస్టర్బ్ చేయకు, చూస్తున్నాను కదా. అబ్బో, డిస్టర్బెన్స్. పడవెక్కిన దగ్గర నుండి చూస్తూనే ఉన్నావు. ఏం కనపడుతుందిరా దానిలో? అది నీకు చెప్పినా అర్థం కాదులే. ఏమర్థమైందని ఇది అర్థం కావడానికి? మీ అమ్మ నాన్న వచ్చేది రేపు, కానీ నువ్వు ఈ రోజే తీసుకొచ్చేసావు. మీ అమ్మ నాన్నతో వచ్చుంటే కనీసం మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరొస్తారు? భవానీ, భవానీ వస్తుందిరా. ఎవరు? నువ్వు చిన్నప్పుడు ఒక అమ్మాయితో ఆడుకున్నానన్నావే, ఆ అమ్మాయా? అవును. సరిపోయింది పో. ఈ రోజుల్లో వారం ముందు పరిచయమైన వాళ్ళని మర్చిపోతున్నారు. మీరు మీట్ అయ్యి ఓ 10 years అయి ఉంటుంది. ఛాన్సే లేదు. ఆ అమ్మాయి నిన్ను ఎప్పుడో మర్చిపోయి ఉంటుంది. 10 కాదురా, 100 years అయినా నన్ను మర్చిపోదు. అంత స్ట్రాంగ్ మా ఫ్రెండ్షిప్. డైలాగ్స్ వద్దు కానీ సింపుల్ గా పెట్టేసుకుందాం. ఇన్ కేస్ భవానీ కాని వస్తే ఇక్కడ ఉన్నంత కాలం నీ బ్యాగులు మోసుకుంటూ కూలోడిలా నువ్వు చెప్పిన మాట వింటారా? నీకా ఛాన్స్ లేదురా, బ్యాగులు మోయాల్సిందే.
భవానీ వచ్చేసింది. హా? వచ్చేసిందా? చచ్చా. అవునరా, ఇంతకీ వాళ్ళలో భవానీ ఎవర్రా? అదిగో ఆ వక్క పలుకు రంగు ఓణి వేసుకుని బంతి పువ్వులా ఉందే ఆ అమ్మాయి. హా? భవానీ, హాయ్ భవానీ, హాయ్ రే, రే. భవానీ, హాయ్ 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 భవానీ, ఏయ్, హాయ్ భవానీ. ఇంత క్యాజువల్ గా మీట్ అయితే అంత కిక్కు ఉండదురా. దానికో ప్లాన్ ఉంది. అదిగో దగ్గరకు వచ్చేసాం. ఇక నుండి నువ్వెవరో నేనెవరో తెలియనట్టే యాక్ట్ చేయి. బెట్టోడిపోయావుగా అందుకు. కనిపించాడా? లేడే. పద. ఏంటే, రాహుల్ బాబు ఈ పడవలోనే రావాలి కదా, మరి లేడేంటి? అంటే రాలేదంటావా? చిన్నమ్మా, రాహుల్ బాబు వచ్చాడా? రాహుల్ బాబు ఎవరమ్మా? ఆ? మహేంద్ర వర్మ గారు అబ్బాయి. నాకు తెలీదమ్మా. ఏంటండి, ఎవరి కోసమో బాగా ఎదురు చూస్తున్నట్టున్నారు? అవునండి, మీరు? నా సంగతి అలా ఉంచండి. మీరు ఎవరి కోసమో వెతుకుతున్నారుగా, అది చెప్పండి ముందు. రాహుల్ బాబు కోసం అండి. మా రాహుల్ బాబు మీకు తెలుసా? రాహుల్ అంటే పడవలో మా వెనక సూటు బూటు వేసుకొని స్టైల్గా ఉన్నాడు. ఎవరో దేవుడికి దండం పెట్టుకోమంటే దేవుడు అంటే నమ్మకం లేదన్నాడు. కొంపతీసి అతనా? అతనే అతనే. ఎక్కడండి మా రాహుల్ బాబు? ఎక్కడా? ఇంకెక్కడ రాహుల్ బాబు, అక్కడి వరకు మాతో పాటే వచ్చాడు. ఇప్పుడు పడవలో లేడంటే కన్ఫర్మ్ గోదావరిలో కలిసిపోయి ఉంటాడు. మా రాహుల్ బాబు గోదాట్లో పడిపోయాడా?